జీవితంలో ఎప్పుడైనా మనం ఒకే చక్రంలో ఇరుక్కుపోయినట్లు అనిపించడం చాలా కామన్ కదా. అవును. చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. అంటే ఒక కొత్త డైట్ మొదలు పెడతాం, లేదా కొత్త ఉద్యోగంలో చేరుతాం, లేదంటే ఏకంగా ఊరే మార్చేస్తాం. అన్నీ కొత్తగానే ఉన్నా సరే. సరిగ్గా ఏడాది తిరిగేసరికి మళ్ళీ అవే పాత సమస్యలు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. అవే పాత భావోద్వేగాలు పునరావృతమవుతుంటాయి. మ్, మనం బయట ప్రపంచాన్ని ఎంత మార్చినా సరే లోపల మన వ్యక్తిత్వం మారకపోతే ఫలితాలు మారవు అని జో డిస్పెన్జా రాసిన బికమింగ్ సూపర్ న్యాచురల్ అనే సోర్స్ చెప్తోంది. కరెక్టే. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కోణం. అవును. అందుకే ఈ డీప్ డైవ్లో మనం రోజూ చేసే పనులను కాకుండా అసలు మన ఆలోచన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవచ్చో విశ్లేషిద్దాం. సో దీన్ని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. అసలు మనం కేవలం పనులు మార్చుకుంటే జీవితం ఎందుకు మారదు అంటారు? ఎందుకంటే మనం ఎప్పుడూ ఆ చివర వచ్చే ఫలితాలను మార్చడానికి ట్రై చేస్తాం. కానీ ఆ ఫలితాలకు కారణమయ్యే అసలు మొదటి మెట్టును విస్మరిస్తామన్నమాట. మొదటి మెట్టు అంటే మన ఆలోచనలేనా? అవునవును. మన మెదడులో వచ్చే ప్రతి ఆలోచన కేవలం గాల్లో కలిసిపోయే ఒక ఊహ కాదు. అది ఒక భౌతిక ప్రక్రియ. చూడండి, ఒక ఆలోచన రాగానే మెదడు కొన్ని రసాయనాలను అంటే కెమికల్స్ను విడుదల చేస్తుంది. రైట్. ఆ రసాయనాల వల్ల ఏమవుతుంది? ఆ రసాయనాలు మన శరీరంలో ఒక భావోద్వేగాన్ని, ఒక ఎమోషన్ను సృష్టిస్తాయి. ఆ భావోద్వేగాలు మన ప్రవర్తనను నడిపిస్తాయి. ఆ ప్రవర్తనే మనం చూసే ఫలితాలను ఇస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదొక చైన్ రియాక్షన్. ఆలోచన, రసాయనం, భావోద్వేగం, ప్రవర్తన. ఇందులో ఏది మారకపోయినా మళ్లీ మొదటికే వస్తాం. వినడానికి చాలా సులభంగానే ఉంది గదా. రేపట్నుంచి నేను నెగటివ్గా ఆలోచించకూడదు అని డిసైడ్ అయితే సరిపోవాలి కదా. అయినా మనమెందుకు పదే పదే ఆ పాత కోపాన్ని, ఆ ఒత్తిడిని వెతుక్కుంటూ వెళ్తాం? కాన్షియస్గా ఎవ్వరూ బాధపడాలి అనుకోరు. ఇక్కడే అసలు చిక్కుందండి. మనం తీసుకునే నిర్ణయాలు కేవలం మన కాన్షియస్ మైండ్ మాత్రమే తీసుకుంటుంది. కానీ మన శరీరం ఆ రసాయనాలకు బానిసగా మారిపోతుంది. బానిసగానా? అంటే అడిక్ట్ అయిపోతుందా? అవును. ఉదాహరణకు, మనం రోజూ ఆఫీస్కి వెళ్లగానే మన బాస్ను చూసి తీవ్రమైన ఒత్తిడికి గురవుతామనుకుందాం. అప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఓహ్! సో ఏళ్ల తరబడి ఇలా జరిగేసరికి మన కణాలు ఆ హార్మోన్ల ఫీల్కు పూర్తిగా అలవాటు పడిపోతాయన్నమాట. అంటే ఒక మందుబాబుకు ఆల్కహాల్ ఎలా అవసరమో మన శరీరానికి ఆ స్ట్రెస్ హార్మోన్లు అలా అవసరమవుతాయా? వెయిట్ ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. మనం కావాలని కోపాన్ని లేదా భయాన్ని ఎందుకు కోరుకుంటాం? మనం కాన్షియస్గా కోరుకోము, కరెక్టే. కానీ జీవశాస్త్రపరంగా అంటే బయలాజికల్గా చూస్తే ఆ రసాయనాలు శరీరానికి చాలా సుపరిచితం. హఠాత్తుగా మనం సెలవు తీసుకుని ఎక్కడో ప్రశాంతంగా ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది? మన కణాలకు రావాల్సిన ఆ రోజువారీ కార్టిజోల్ డోస్ రాదు. అప్పుడు శరీరం మెదడుకు ఒక సిగ్నల్ పంపుతుంది, ఏదో తేడాగా ఉంది, వెంటనే ఏదో ఒక సమస్యను వెతుకోవని. ఓహో! అప్పుడే మనం అనవసరంగా గతంలో జరిగిన ఏదో ఒక అవమానాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ కోపం తెచ్చుకుంటామన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన కాన్షియస్ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా మన శరీరం ఆ రసాయనాల కోసం గతాన్ని తవ్వుతుంది. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. ఇది అచ్చం మన ఫోన్ ఎప్పుడూ ఒకే పాత వైఫై నెట్వర్క్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినట్లుంది కదా. భలే చెప్పారు. ఎలాగంటే అదే, పాస్వర్డ్ మార్చాలని మనం అనుకుంటాం, కొత్త నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలని చూస్తాం. కానీ ఫోన్ ఆటో జాయిన్ ఆన్లో ఉండిపోయి మనమేమరపాటుగా ఉన్నప్పుడు తిరిగి ఆ పాత నెట్వర్క్ వైపే వెళుతుంది. కరెక్ట్. మనం ఎంత కాన్షియస్గా ఉన్నా, ఏ మాత్రం గ్యాప్ ఇచ్చినా మన శరీరం ఆ పాత భావోద్వేగాల నెట్వర్క్కు తిరిగి కనెక్ట్ అయిపోతుంది. సో ఆటో జాయిన్ ఆఫ్ చేయడమే ఇక్కడ కీలకమైన విషయం. ఒకసారి ఆ పాతి మెప్పుకొట్టే కనెక్ట్ అయిపోయాక మళ్ళీ మన ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ ఆ పాత పద్ధతిలోనే జరిగిపోతాయంటారు. అవును. గతాన్ని ఆధారంగా చేసుకునే భవిష్యత్తును అంచనా వేస్తాం కదా. మరి ఈ ఆటోమేటిక్ కనెక్షన్ను భౌతికంగా ఎలా బ్రేక్ చేయాలి? ఇక్కడే న్యూరోప్లాస్టిసిటీ అనే సైన్స్ రంగం మనకు సమాధానమిస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ, దీన్ని చాలా మెడికల్ ఆర్టికల్స్లో చూస్తూ ఉంటాం. అంటే మెదడు రబ్బర్లాగా సాగుతుంది అని కాదు కదా దీని అర్థం? కాదు. మెదడు తన ఆకృతిని,
న్యూరాన్ల కనెక్షన్లను ఎప్పటికప్పుడు కొత్తగా వైరింగ్ మరియు రీవైరింగ్ చేసుకునే సామర్థ్యాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మనం ఒకేలా స్థిరంగా ఉండిపోలేదా? ఖచ్చితంగా లేం. న్యూరోసైన్స్లో ఒక ప్రసిద్ధ నియమం ఉంది. దాని పేరు హెబ్స్ లా. హెబ్స్లా అంటే ఏమి చెబుతుందది? ఏ న్యూరాన్లైతే కలిసి ఫైర్ అవుతాయో అవి కలిసి వైర్ అవుతాయని చెబుతుంది. అంటే మనం రోజూ ట్రాఫిక్లో ఒకేలా కోపంగిచ్చుకుంటే ఆ కోపానికి సంబంధించిన న్యూరాన్ల కనెక్షన్లు మెదడులో ఒక బలమైన కేబుల్లాగా ఒక హైవేలాగా మారిపోతాయన్నమాట. ఓ, ఆ దారిలో ఆలోచనలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. మనం పదే పదే చేసే ఆలోచనలు మన మెదడులో ఒక హైవేను నిర్మిస్తాయి. మరి ఆ హైవేను మూసేయడమేలా? ఆ కనెక్షన్ను ఎలా తెంచాలి అంటారు? దానికి మొదటి అడుగు అవగాహన లేదా పాజ్ ఇవ్వడం. పాజ్ అంటే ఆగిపోవడం. అవురు, ఒక నెగటివ్ ఆలోచన రాగానే ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యే ఆ కొన్ని సెకండ్ల వ్యవధిలో ఒక్క క్షణం ఆగిపోవాలి. ఎప్పుడైతే మనం ఆగిపోయి నేను నా పాత పద్ధతిలో ఆలోచిస్తున్నాను, ఇది నా పాత వర్షన్ అని గమనిస్తామో అప్పుడు మనం ఆ పాత హైవే మీద ప్రయాణించడం మానేస్తాం. ఎగ్జాక్ట్లీ. వాడని కనెక్షన్లను మెదడు నెమ్మదిగా కత్తిరించేస్తుంది. దీన్నే ప్రూనింగ్ అంటారు. అలా పాత కనెక్షన్లు తెగిపోవడం మొదలవుతాయి. వినడానికి లాజికల్గానే ఉంది కానీ ఈ పాజ్ ఇవ్వడం ప్రాక్టికల్గా చాలా కష్టమండి. ఎందుకంటే ఆ క్షణంలో కోపం ముంచుకొస్తుంటుంది. మనమీద మనకు కంట్రోల్ ఉండదు కదా. నిజమే, చాలా కష్టం. అందుకే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటారు. అందుకేనా ధ్యానం, అదే మెడిటేషన్ అనేది అవసరమంటారు. సాధారణంగా ధ్యానం అనగానే చాలామంది ఒక చీకటి గదిలో ప్రశాంతమైన మ్యూజిక్ పెట్టుకుని రిలాక్స్ అవ్వడం అనుకుంటారు కదా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రిలాక్సేషన్ అనేది కేవలం ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. ఈ సోర్స్ ప్రకారం ధ్యానమనేది మన పరిసరాల నుండి, సమయం నుండి మనల్ని మనం వేరు చేసుకుని మన పాత వ్యక్తిత్వాన్ని వదిలించుకునే ఒక శక్తివంతమైన సాధనం. అంటే రియాలిటీ నుండి డిస్కనెక్ట్ అయ్యే ప్రక్రియ అంటారా? అవునవును. మనం కళ్ళు మూసుకుని బయట ప్రపంచం శబ్దాలను పట్టించుకున్నప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నామో, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, మనకు ఏ రోగాలున్నాయో ఎగ్జాక్ట్లీ ఆ క్షణంలో మనం కేవలం ఒక అపారమైన అవగాహనగా మారతాం. దీన్నే నోబడీ నోవేర్ ఇన్ నో టైమ్ అనే స్థితి అంటారు పుస్తకంలో. ఓ, అంటే మన పాత ఐడెంటిటీకి సంబంధించిన పనులు, పరిచయాలు అన్నీ పక్కన పెట్టేసి ఒక ఖాళీ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్లడమన్నమాట. కరెక్ట్. బాహ్య ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడే కొత్త వాస్తవాన్ని సృష్టించడానికి మన మెదడుకు స్థలం దొరుకుతుంది. సరే, పాత కనెక్షన్లను బ్రేక్ చేశాం. నా పాత వైఫై డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఒక బ్లాంక్ స్లేట్ ఏర్పడింది. మరి ఆ ఖాళీ అయిన స్థానంలో కొత్త భవిష్యత్తును ఎలా సృష్టించుకోవాలి? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉందనిపిస్తోంది. అవును, ఇక్కడే క్వాంటమ్ ఫీల్డ్ అనే పదం గురించి మనం మాట్లాడుకోవాలి. క్వాంటమ్ ఫీల్డ్, దాని కొంచెం డీకోడ్ చేద్దాం. అసలు అదంతే ఏంటి? క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారంగా చూస్తే మనం చూసే భౌతిక ప్రపంచమంతా మూలంలో శక్తి మరియు సమాచారంతో కూడుకునుంటుంది. ఒక అణువును తీసుకుంటే అందులో 99.99% శూన్యమే ఉంటుంది. ఆ శూన్యమే శక్తి అంటారు. అవును, ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేది అనంతమైన అవకాశాలకు నిలయం. భవిష్యత్తులో మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదా విజయవంతమయ్యే అవకాశం అన్నీ ఇప్పటికే అక్కడ ఒక అవకాశంగా, అంటే పొటెన్షియల్గా ఉంటాయి. రైట్. మన మెదడొక రిసీవర్ లాంటిది. మనం ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే ఆ వాస్తవాన్ని భౌతికంగా ఆకర్షిస్తాం. ఒక నిమిషమండి, ఇక్కడ కొంచెం పుష్బ్యాక్ ఇస్తాను. ఇది కొంచెం లాజిక్కు దూరంగా అనిపిస్తోంది. అంటే మ్యాచ్ గెలవకమందే గెలిచేసినట్లు సంబరాలు చేసుకోవాలంటున్నారా? వినడానికి అలాగే ఉంటుంది. అదే, మెదడు రిసీవర్లా పనిచేస్తుందని, ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేయగానే ఆఫీస్లో ప్రమోషన్ వచ్చేస్తుందని అంటే ఎలా నమ్మడం? ఏమీ జరగకుండానే సంతోషంగా ఎలా ఫీలవుతాం? ఇది సైన్స్ కంటే మ్యాజిక్ లాగా ఉంది కదా. చాలామందికి వచ్చే సందేహం ఇదే. కానీ దీని వెనుక ఉన్న బయాలజీని గమనిస్తే మీకు లాజిక్ అర్థమవుతుంది. మన ఆలోచన క్వాంటమ్ ఫీల్డ్కు ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ను పంపుతుంది. ఓకే. కానీ ఆ సంఘటనను మనవైపు లాగేది మన భావోద్వేగం. భావోద్వేగాలే భవిష్యత్తును ఆకర్షించే అయస్కాంతాలు. అవి ఒక మ్యాగ్నెటిక్ సిగ్నల్లాగా పనిచేస్తాయి. చాలామంది ఇక్కడే విఫలమవుతుంటారు. మంచి జరిగిన తర్వాత, అంటే నాకు అప్పులు తీరిపోయి ప్రమోషన్ వచ్చాక నేను సంతోషిస్తాను అని వేచి చూస్తారు. అవును, సాధారణంగా ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. కానీ క్వాంటమ్ మోడల్లో సక్సెస్ కావాలంటే ముందుగానే ఆ సంతోషాన్ని, కృతజ్ఞతను అనుభూతి చెందాలి. ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞతగా ఫీలవుతామో ఆ ఎమోషన్ను ఏమీ జరక్కముందే ఇప్పుడే ఫీలవ్వాలి. మన విజన్ను,
ఆ ఉన్నతమైన భావోద్వేగాలతో కలిపినప్పుడు మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. అంటే భవిష్యత్తును ముందుగానే జీవించాలంటారు. కానీ మన మైండ్కు తెలుసు కదా, అదింకా జరగలేదని, అదంతా ఒక భ్రమ అని. అలాంటప్పుడు ఆ ఎమోషన్ నిజంగా ఎలా వస్తుంది? మన కాన్షియస్ మైండ్కు తెలుసు అదింకా జరగలేదని. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మన శరీరానికి, అంటే మన సబ్కాన్షియస్ మైండ్కు, బయట నిజంగా జరుగుతున్న సంఘటనకు, మన మనసులో మనం స్పష్టంగా ఊహించుకుంటున్న సంఘటనకు మధ్య తేడా తెలియదు. తేడా తెలియదా? నిజంగానా? అవును. ప్లెసీబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు కదా, అది సరిగ్గా ఇదే సిద్ధాంతం మీద పనిచేస్తుంది. రోగికి ఇచ్చేది కేవలం ఒక పంచదార మాత్ర అయినా అది తన్ను నయం చేస్తుందనే ప్రగాఢమైన నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది? శరీరం దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. శరీరం హీలింగ్ రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. మాత్రలో పవర్ లేదు, వారి ఆలోచనలో పవర్ ఉంది. ప్లసిబో ఎఫెక్ట్ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. అంటే మనం కళ్ళు మూసుకొని భవిష్యత్తును స్పష్టంగా చూస్తూ ఆ ఆనందాన్ని ఫీల్ అయితే మన శరీరం అది ఇప్పటికే జరిగిపోయిందని నమ్ముతేందన్నమాట. కరెక్ట్. ఆ నమ్మకంతో అది కార్టిసోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని ఆపేస్తుంది. అప్పుడు ఆ మిగిలిన ఎనర్జీని కణాలను రిపేర్ చేయడానికి వాడుకుంటుంది. మన జీవక్రియలు ఆ భవిష్యత్తుకు తగ్గట్లుగా ముందే మారిపోతాయి. దీన్నే ఎపిజెనెటిక్స్ అంటారు. ఎపిజెనెటిక్స్. దీని గురించి నేను చదివాను. ఒకప్పుడు జన్యువులు మారవు అనుకునేవారు కదా. అవును. కానీ పర్యావరణం జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేస్తుందని ఇప్పుడు నిరూపితమైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన అంతర్గత భావోద్వేగాలే ఆ పర్యావరణంగా మారుతున్నాయి. అంటే మనం నిరంతరం ఆ ఉన్నత భావోద్వేగంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి సంబంధించిన పాత జన్యువులు స్విచ్ ఆఫ్ అయిపోయి కొత్తవి ఆన్ అవుతాయా? ఇది కేవలం సైకాలజీ కాదు, 100% బయాలజీ అన్నమాట. 100కి 100%. బాగుంది. మన విజన్ మరియు ఎమోషన్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన శరీరం గతమనే జైలు నుంచి బయటపడుతుంది అని తెలిసింది. కానీ దీని ఆచరణలో పెట్టేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఏంటది? పాజిటివ్ మూడ్లో ఆఫీస్కు బయలుదేరుతాం. కరెక్ట్గా ట్రాఫిక్లో ఎవరో అడ్డంగా వస్తారు, లేదా ఆఫీస్లో బాస్ ఒక నెగటివ్ ఈమెయిల్ పంపుతాడు. అంతే. ఆ ఒక్క సెకండ్లో ఆ పాజిటివ్ మూడ్ అంతా పోతుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ పాత స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. ఆ పర్యావరణమిచ్చే షాక్ను ఎలా తట్టుకోవాలి? అది చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మన మూడ్ను మార్చుకుంటామో అప్పుడు మన అంతర్గత ప్రపంచాన్ని బయటి ప్రపంచం కంట్రోల్ చేస్తోందని అర్థం. అంటే ఎవరైనా ఏదైనా అనగానే మనం కోపగించుకుంటే ఆ వ్యక్తి మన ఆలోచనలను శాసిస్తున్నాడనా? అంతే కదా. ఆ నెగటివ్ ఈమెయిల్ మన భావోద్వేగాలను కంట్రోల్ చేస్తోంది. ఇలా బాహ్య పరిస్థితుల మీద ఆధారపడితే మనం కేవలం రియాక్ట్ అవుతున్నట్లే కాని జీవితాన్ని సృష్టించడం లేదు. మనం బాధితులుగా మిగిలిపోతాం. అర్థమైంది. అంటే సూపర్ న్యాచురల్గా మారడమంటే బయట ఏమీ జరిగినా మన లోపలి భావాలను మనమే నిర్ణయించుకునే స్థాయికి ఎదగడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడిన వారు, తీవ్రమైన బాధల నుంచి కోలుకున్న వారి కథలు ఆ సోర్స్లో చాలా ఉన్నాయి. వాళ్ళు ఆ మెడికల్ రిపోర్ట్స్ను చూసి వైద్యులు చెప్పిన గడువును విని భయపడలేదు. అంటే ఆ బయటి రిపోర్టు, ఆ నెగిటివ్ వాతావరణం వారి లోపలి ప్రశాంతతను మార్చలేకపోయింది అన్నమాట. అవును. వారు నిరంతరం తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు లోపల ప్రాక్టీస్ చేశారు. వారి కణాలు ఆ కొత్త సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుని కోలుకున్నాయి. మన అంతర్గత స్థితి బాహ్య వాతావరణం కంటే బలంగా ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది. రిపోర్ట్ నెగిటివ్గా ఉన్నా దాన్ని నిజంగా నమ్మకుండా ఉండటమంటే ఇది మైండ్ ఓవర్ మ్యాటర్ అన్నమాట. అవునండి. ఈ విషయాన్ని మనం విస్తృత కోణంలో చూస్తే మన మెదడుకు పదే పదే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కలిగే శక్తి ఇదే. ఇది మ్యాజిక్ కాదు, కేవలం క్రమశిక్షణ, ప్రాక్టీస్ మరియు రిపిటేషన్. పదే పదే ప్రాక్టీస్ చెయ్యాలి. ఒక్కరోజు ధ్యానం చేస్తే అయిపోయే పని కాదు కదా ఇది. ఖచ్చితంగా కాదు. మన పాత వ్యక్తిత్వం ఒక రోజులో ఏర్పడలేదు. ఏళ్ల తరబడి ఒకే రకమైన భయాలు, ఆలోచనలు చేయడం వల్ల ఏర్పడింది. ఇప్పుడు కొత్త వ్యక్తిత్వం కూడా ప్రతిరోజూ చేసే ప్రాక్టీస్ వల్లనే సాధ్యమవుతుంది. మనం గమనిస్తే రోజు ఉదయం లేవగానే పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని మెసేజ్లు చూసి నిన్నటి సమస్యలన్నింటినీ మళ్లీ మెదడులోకి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ క్షణమే మన పాత వ్యక్తిత్వాన్ని మళ్లీ తిరిగి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. సరిగ్గా అదే జరుగుతోంది. ఆ ఇన్స్టాలేషన్ను ఆపడమే అసలైన ప్రాక్టీస్. మనం పరిస్థితులకు బానిసలుగా కాకుండా పరిస్థితులను నిర్దేశించే మాస్టర్స్గా మారాలి.
మన పాత జీవితాన్ని చూసి మన మెదడు మారడం ఆగిపోయి మన మెదడులో ఉన్న విజన్కు తగ్గట్లుగా బయట వాతావరణం మారేలా చేయాలి. సో ఈ మొత్తం డీప్ డైవ్లో మనం చర్చించిన అద్భుతమైన సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మనం అప్పుడప్పుడు చేసే పనుల వల్ల మన భవిష్యత్తు మారదు. మనం ప్రతిరోజూ ఏ వ్యక్తిగా మారుతున్నాము అనేదే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆలోచనలు మారితే భావోద్వేగాలు మారతాయి. నెమ్మదిగా జీవితం మారుతుంది. నిజంగా చాలా లోతైన విషయం ఇది. అవును, అందుకే చివరిగా వినేవారికి ఒక బలమైన ఆలోచనను వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. చెప్పండి. రేపు ఉదయం నిద్రలేవగానే ఫోన్ తీసుకునే నిన్నటి సమస్యలను, పాత జీవితాన్ని గుర్తు చేసుకునే బదులు ఈరోజు నేను ఏ కొత్త వ్యక్తిగా మారాలనుకుంటున్నాను అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? వావ్! ఆ క్షణం, ఆ ఒక్క ఆలోచన మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా వండర్ఫుల్ థాట్ అండి. మనసులో ఊహించుకున్నదానికి, బయట జరిగేదానికి తేడా తెలియనప్పుడు మన కళ్ల ముందున్నది నిజమైన రియాలిటీనా, లేక మనం పదే పదే ప్రాక్టీస్ చేసి సృష్టించుకున్న ఒక భ్రాంతా అని ఆలోచించాల్సిన సమయమిది. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో మన డీప్ డైవ్ను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.